అండి అందరికీ. ఇప్పుడు రెడ్ శారీ కట్టుకొని రోడ్డు మీద నుంచొని ఉందే మా ఆయనకి చూస్తా. ఆమె గురించి 2 మాటలు చెప్తానే. ఏంటంటే ఆమెకి 4 కొడుకులు, 2 కూతుళ్ళు. అయితే అందరు ఎక్కడెక్కడో కూలి నాలో చేసుకొని బతుకుతున్నారు. ఎదురుగా ఒకళ్ళు ఉన్నారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని చూడడు. ఆ అబ్బాయికి కూడా అంతంత మాత్రమే జరగటం. అందుకని పెట్టాడు, ఇవ్వడు డబ్బులు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వెళ్ళి ఎక్కడో అడుక్కొచ్చుకొని ఓ ముద్ద తిని పడుకుంటుంది. అంతే. ఆమెకు ఆ పూరి గుడిసె ఒక్కటే ఇచ్చారు పిల్లలు, అందులోనే ఉంటుంది. అయితే మేము ఒకసారి అట్నుంచే తోట నుంచి అయిపోయి వెళ్తుంటే ఈయన చూసి గుర్తుపట్టి ఇట్టటి సంగతి మా అమ్మ తెలుసా నీకంటే నాకేం తెలియదు అయ్యా, తెలుసు చంద్రమ్మేగా అని చెప్పి గుర్తు చేసుకుంది. ఏడ్చింది, అయ్యా నా బిడ్డ అది ఇది అని చెప్పి అనేసరికి క్యాజువల్గా ఒక 50 రూపాయలు ఇచ్చారు అంతే. వారం వారం ఇటు వచ్చేటప్పుడు ఫ్రూట్స్ ఏదో 100 200 ఇవ్వచ్చులే అన్న ఉద్దేశంతో అదే మాకు వచ్చిన తిప్పలు. మా మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టేశారు నా సబ్స్క్రైబర్స్. ఏంటి, ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా అని. 1000 రూపాయలు ఇవ్వచ్చు. ఏంటంటే ఇచ్చామనుకోండి ఆమె కడుపుకి తిందో నాకు తెలుసు. పెద్దవాళ్ళు ఎవ్వరు తినరు. అడుక్కునేవా అసలు ఖర్చు పెట్టదు. చెంగుకు ముడేసుకొని ఉంచుకుంటుంది అనమాట. ఉంచుకొని ఎవరో కూతురో కొడుకు వచ్చినప్పుడు అది ఇప్పుకొని తీసుకెళ్ళిపోతారు. తీసుకుంటే మళ్ళీ పిల్లలే కదా అని సంతోషంగా ఉంటారు. తల్లులకు ఉన్న బుద్ధేగా. నేనే ఉన్నాను, 1 రూపాయి ఉందనుకోండి దాచిపెట్టుకుంటా నేను. అదే ఉంటుంది తల్లులకి. అలాగే ఆమె ఏమి ఖర్చు పెట్టుకోదు. 1000 రూపాయలు ఇచ్చినా వేస్ట్. అయినా కానీ ఒక 1000 ఇచ్చాను అనుకోండి ఒక వారంలో, వారం నేను ఇవ్వలేను కదా. నేనేమన్నా పెద్ద కోటీశ్వరాలనా కాదు కదా. వేలు ఇచ్చే అంత కోటీశ్వరాలను అయితే నేను కాదు. యూట్యూబ్ చేస్తున్నానంటేనే మనీ కోసం, అవును కదా. అలాంటి దాన్ని వారం ఆమెకి ఎలా ఇస్తాను, ఏదో కాజువాళ్ళకు ఒక 100 200 ఇస్తాము కానీ ఇయ్యలేము. పైగా ఆమె అసలు ఎలా పరిచయం అంటే మా అత్తయ్యకి ఒకప్పుడు గేదెలు ఉన్నాయి. ఆమెకి ఎండుగడ్డి ఆమె ఉంది కానీ పచ్చిగడ్డి లేదు. పాలు ఇవ్వాలంటే కాస్త కూస్తో పచ్చిగడ్డి వేయాలంట. ఊరు చివరుంది. ఎవరు ఇంత తట్లు మూటలు కట్టి అమ్ముతారంట పచ్చిగడ్డి. అక్కడికి వెళ్ళి మోసుకొని తీసుకొచ్చి గేదెలుగా పెట్టుద్ది. అక్కడ ఇంకొక ముసలమ్మ అంటే ఎవరు, ఈ ముసలమ్మే. ఈమె కూడా వచ్చిద్దంట. వచ్చి అక్కడ పరిచయం అంట. ఓసారి 2 సార్లు మా ఆయన ఇంటికి పోతే మా లేదేందనంటే అక్కడ పచ్చగడ్డి కాడికి పోయిందనక అక్కడ పోయి మోసుకొచ్చి ఎప్పుడన్నా ఒకసారి నేను తీసుకొస్తానమ్మా అని తీసుకొచ్చి గేదె కాడేసేటప్పుడు ఆమె తెలుసు. 2-3 సార్లు చూశాడు కాబట్టి అందుకని గుర్తుపట్టాం. అంతేగాని పెద్దగా ఏం కాదు, ఫ్రెండ్ ఏం కాదు. అంటే ఆ గడ్డి దగ్గర ఫ్రెండు. అప్పుడు ఇంక లబోదిబోని అయ్యా నాకు ఎవరు చూస్తలేదంటే సరేలేనే ఒక 50 ఇచ్చాడు. పోతే మళ్ళీ ఇంకొకటి, నేను కామెంట్స్ చూడను. తెలుగు అయితే చూస్తా, ఇంగ్లీష్ అయితే నాకు రాదు. ముందే చెప్తున్నా కదా. తెలుగులో పెట్టండి, వాటికి నేను రిప్లై ఇస్తా. ఇంగ్లీష్ అయితే నాకు రాదు. అది కూడా ఇప్పటికి 3 వారాలు అవుతుంది, 3 వారాలు 4 వారాలు అవుతుంది. నా సబ్స్క్రైబర్లు బ్యాడ్ కామెంట్స్ పెట్టినాయి. నాకు తెలియక మా ఆయన నా ఫోన్ చూడరు, మా పిల్లలు చూడరు. మా పిల్లలు అసలు లేరు కదా, అందువల్ల తెలియదు. నా ఫ్రెండే చూసి ఇట్ట సంగతి నీకు బ్యాడ్ కామెంట్స్ అని మొన్న చెప్పింది. ఏందా అని చెప్పి ఆలోచించుకొని సరే తోటకి వెళ్ళి ఆ ముసలమ్మను చూపించి అప్పుడు చెప్తే నా సబ్స్క్రైబర్లకి బాగా అర్థమైద్దని ఈ 2 రోజులు నేను యూట్యూబ్ చేయలే. ఏంది దీనికోసం. అందుకు ఇప్పుడు నేను ఇవాళ సోమవారం వెళ్ళి తోటకి వెళ్ళి వచ్చా. 2 పెట్టాను షార్ట్ వీడియోలు. ఇప్పుడు లాంగ్ పెడుతున్నాయి. షార్ట్లు పెడుతుంటే ఏమవుతుందంటే కొంచెమే పెట్టాల్సి వస్తుంది. అదే లాంగ్ అనుకోండి మనకు జరిగిన విషయాలన్నీ చక్కగా చెప్పేయచ్చు. అందుకే ఇది లాంగ్ పెట్టుకున్నాను అనమాట, వివరంగా నా సబ్స్క్రైబర్లకి చెప్పాలని. పోతే నాకు మౌంటేజ్ అవల. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా సబ్స్క్రైబర్లకు చెప్తున్నా, మోనిటైజ్ అయ్యేదాకా మనీ వచ్చిందనుకోండి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పండి.
నేను ఇంకా అలాంటి వాళ్ళకి బ్రహ్మాండంగా చూస్తా. ముందు నేను చెప్తున్నా కదా, నేను మౌంటైజ్ అయ్యి నాకు మౌంటైజ్ అయ్యి తర్వాత ₹1 కిందకి వచ్చిందంటే ఇలాంటి వాళ్ళకి నేను ఖర్చు పెడతా. ఓకేనా? బాయ్. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఓకే, బాయ్.